శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీగురుభ్యో నమః. నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చ మే. అత్రిపుత్రో మహాతేజ దత్తాత్రేయో మహామునిః తస్య స్మరణమాత్రేణ సర్వపాపైః ప్రముచ్యతే. దత్తాత్రేయం శివం శాంతం ఇంద్రనీలనిభం ప్రభుం ఆత్మమాయారతం దేవం అవధూతం దిగంబరం భస్మోద్ధూళిత సర్వాంగం జటాజూటధరం విభుం చతుర్బాహుం ఉదారాంగం దత్తాత్రేయం నమామ్యహం. జ్ఞానానందైక దీప్తాయ కాలాగ్నిశమనాయ చ భక్తారిష్ట వినాశాయ నమోస్తు పరమాత్మనే. శ్రీపాదులు ఆశీర్వదించిన బ్రాహ్మణ స్త్రీ మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలోని కారంజాలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో అంబగా మళ్లీ జన్మించింది. ఆమె వివాహం ఆమె తండ్రి చిన్నతనంలోనే అదే పట్టణంలోని మాధవుడు అనే బ్రాహ్మణునితో చేశారు. ఆ దంపతులు శివుడికి భక్తితో ప్రదోష ఉపవాసం చేసేవారు. కొంతకాలానికి వారికి ఒక కుమారుడు క్రీస్తు శకం 1378లో జన్మించాడు. అతను ఏడవడానికి బదులుగా పుట్టినప్పుడు ప్రణవాన్ని ఉచ్చరించాడు. తల్లిదండ్రులు ఆ శిశువుకు నరహరి అని నామకరణం చేశారు. నరహరి చాలా ముద్దుగా ఉండేవాడు. తన పాలు శిశువుకు సరిపోవటం లేదని గ్రహించిన అంబ తన భర్తను ఒక ఆవును కాని లేదా పాలు ఇచ్చే దాయాను కాని వెతకమని కోరింది. దీనికి ప్రతిస్పందిస్తున్నట్లుగా ఆమె ఒడిలో ఉన్న శిశువు తన తల్లి వక్షస్థలాన్ని తన చిన్ని చేతులతో తాకాడు. ఆ తల్లికి అకస్మాత్తుగా పాలధారలు రావటం మొదలైంది. ఆ బాబుకి దాదాపు 4 సంవత్సరాలు నిండినా కూడా ఇంకా మాటలే రాకపోవటంతో తల్లిదండ్రులు ఆందోళన చెంది అందరినీ సంప్రదించటం ప్రారంభించారు. అయితే ఏమి అడిగినా ఆ పిల్లవాడు ఓం అని జవాబిచ్చేవాడు. ఇలా నరహరికి 8 సంవత్సరాలు రాగానే ఉపనయనం చేయాలా వద్దా అని తండ్రి సందిగ్ధంలో పడ్డారు. ఉపనయనం తర్వాత మాట్లాడతానని కొడుకు సైగలతో చెప్పాడు. తల్లిదండ్రుల అపనమ్మకాన్ని గ్రహించి ఒక ఇనుప కడ్డీని చేతితో తాకాడు. వాళ్ళు చూస్తూ ఉండగానే అది బంగారంగా మారింది. దీనితో తమ పుత్రుడు అసామాన్యుడు అని గ్రహించిన తల్లిదండ్రులు ఉపనయనం ఏర్పాట్లు అన్నీ చేశారు. నరహరి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆచారాన్ని పూర్తి చేసి గాయత్రి మంత్ర దీక్షను పొందారు. ఆ తరువాత వటు దీక్షా సమయంలో తన తల్లి నుండి మొదటి 3 భిక్షలు తీసుకోవాలి. నరహరి మొదటి భిక్ష కోసం తన తల్లిని అడిగినప్పుడు ఋగ్వేదంలోని మొదటి మంత్రాన్ని పరిపూర్ణ స్వరాలతో స్పష్టంగా పలికారు. అందరూ ఆశ్చర్యపోయి చూస్తుండగా యజుర్వేద మంత్రంతో 2వ భిక్షను, సామవేద మంత్రంతో 3వ భిక్షను కోరారు. ఈ విధంగా వారు వేదాలలో, గ్రంథాలపై తమకు ఉన్న పరిపూర్ణ జ్ఞానాన్ని వెల్లడించారు. తల్లిదండ్రులు ఆనందాన్ని అనుభవిస్తూ ఉండగా భిక్షువుగా తీర్థయాత్రలకు బయలుదేరడానికి అనుమతి కోరారు. అంబ నిరాకరించటంతో నరహరి తల్లికి తన గత జీవిత జ్ఞాపకాలను గుర్తుచేసి తాము శ్రీపాద శ్రీవల్లభులమని చెప్పారు. నరహరి ఆమెకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. వారికి మరో 4 కుమారులు, 1 కుమార్తె పుడతారని హామీ ఇచ్చారు. అయితే కనీసం ఒక కొడుకు పుట్టే వరకైనా ఉండమని ప్రార్థించడంతో తదనుగుణంగా అతను 1 సంవత్సరం పాటు కారంజాలోనే ఉండి దూర ప్రాంతాల నుండి వచ్చిన సాధకులకు జ్ఞానబోధ చేసేవారు. సంవత్సరాంతంలో వారి తల్లి కవలలను ప్రసవించింది. 3 నెలల తరువాత అతను తన తల్లిదండ్రుల నుండి సెలవు తీసుకొని 30 సంవత్సరాల తర్వాత వారిని సందర్శిస్తాను అని వాగ్దానం చేసి వెళ్లిపోయారు. వారు తమను చూడాలనుకున్నప్పుడల్లా వస్తానని హామీ ఇచ్చారు. కారంజాను విడిచిపెట్టిన తరువాత వారు కాశీకి వెళ్లి మణికర్ణిక సమీపంలో తన తపస్సును ప్రారంభించారు. ఎక్కువ సమయం సమాధిలోనే గడిపేవారు. వారి తేజస్సుకు ఆకర్షితులై కాశీలోని సన్యాసులు వారి వద్దకు వచ్చి సన్యాస ఆశ్రమాన్ని పునరుద్ధరించమని వేడుకున్నారు. వారి అభ్యర్థనను అంగీకరించి నరహరి కాశీలోని వృద్ధులు, మహనీయులు అయిన శ్రీకృష్ణ సరస్వతి స్వామి వారి నుండి దీక్షను స్వీకరించారు. ఈ గురు సంప్రదాయ పరంపర విద్యారణ్య స్వామి, ఆది శంకరాచార్య, వశిష్ఠ, బ్రహ్మ, విష్ణు, శంకరుల ద్వారా వ్యాప్తమైంది. వీరికి శ్రీ నృసింహ సరస్వతి అనే సన్యాసనామం ఇచ్చారు.
సన్యాసాశ్రమం స్వీకరించిన తరువాత వారు భారతదేశమంతటా తిరుగుతూ భక్తులకు మన భారత ఆర్షధర్మాన్ని, ఆత్మజ్ఞానానికి సంబంధించిన బోధనలను ఉపదేశించేవారు. ఇలా భారతదేశం అంతటా పర్యటిస్తూ వందల కొలది శిష్యులతో 40 సంవత్సరాల వయసులో తిరిగి కరంజాకు వెళ్లారు. తల్లిదండ్రులకు నమస్కరించారు. ఒకేసారి అనేక మంది భక్తుల ఆహ్వానాలను అంగీకరిస్తూ అనేక రూపాలు ధరించి ఒకే సమయంలో అందరి ఇళ్లలో ఆతిథ్యం స్వీకరించారు. తరువాత గోదావరి ఒడ్డున దక్షిణ దిశగా వెళ్తూ బాసర్ బ్రహ్మేశ్వర్ వద్ద ఆత్మహత్య చేసుకోబోతున్న ఒక బ్రాహ్మణుణ్ణి ఆ ప్రయత్నం నుంచి నివారించారు. బ్రాహ్మణుడు తాను ఏ మాత్రం ఆహారం తీసుకున్నా కడుపులో విపరీతమైన నొప్పితో బాధ వస్తుందని చెప్పాడు. నొప్పిని భరించలేక అతను ఆత్మహత్యకు ప్రయత్నించాడు. శ్రీ గురువులు అతనితో మాట్లాడుతున్న సమయంలోనే ఆ గ్రామాధికారి అయిన సాయందేవుడు శ్రీ గురువు వద్దకు వచ్చి నమస్కరించాడు. శ్రీ గురువులు బ్రాహ్మణుడికి చక్కటి విందు భోజనం పెట్టమని సాయందేవుడికి చెప్పారు. బ్రాహ్మణుడికి ఏదైనా ఆపద కలుగుతుందేమో అనే భయం సాయందేవుడు వ్యక్తం చేసినప్పుడు ఏమీ జరగదు అని శ్రీ గురువులు హామీ ఇచ్చారు. సాయందేవుడు శ్రీ గురువులను వారి శిష్యులను కూడా భోజనానికి ఆహ్వానించాడు. బ్రాహ్మణునికి స్వస్థత చేకూరింది. సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయాడు. తనను చంపాలని కుట్ర పన్నుతున్న తన ముస్లిం అధికారి నుండి వచ్చిన సమ్మల్ల గురించి సాయందేవుడు శ్రీ గురువులకు తెలియచేశాడు. శ్రీ గురువులు అతనికి భరోసా ఇచ్చి నిర్భయంగా వెళ్లి ఆ క్రూరుణ్ణి కలవమని చెప్పారు. సురక్షితంగా తిరిగి వచ్చిన సాయందేవుడు తనను శిష్యుడిగా అంగీకరించమని ప్రార్థించాడు. శ్రీ గురువులు తన ఉద్యోగపు విరమణ తర్వాత గాండ్గాపూర్లో తనతో చేరమని చెప్పారు. వివిధ ప్రదేశాలలో ఎన్నో రకాల మహిమలను చూపి తాము దత్తులమే అని తమ భక్తులకు తెలియచేశారు. గొడ్రాలికి వయసు మీరిన స్త్రీకి పుత్రులు కలిగేలా వరమిచ్చారు. చనిపోయిన భర్తను పునర్జీవితుని చేసి ఒక యువతికి మాంగల్య దానం చేశారు. చనిపోయిన పుత్రుణ్ణి బతికించారు. పంట కోతకు రాకముందే తనను నమ్మిన పర్వతేశునితో అకాలంలో పంట కోయించి భారీ వర్షాల నుండి అతని పంటను కాపాడి ఎప్పటికంటే 2 రెట్లు అధికంగా ఫలసాయం వచ్చేలా చేశారు. విశ్వాసో ఫలదాయకః అనేదానికి ఇంతకంటే నిదర్శనం ఉంటుందా? తంతుకుడు అనే శాలివాణ్ణి తమ భక్తుణ్ణి శివరాత్రి నాడు తమ పాదుకలను గట్టిగా పట్టుకొమ్మని యోగమార్గంలో క్షణకాలంలో శ్రీశైలం తీసుకువెళ్లారు. అతను అక్కడ పాతాళగంగ స్నానము, మల్లికార్జున దర్శనము చేశాడు. క్షణకాలంలో మళ్లీ సంగమ స్థానానికి తీసుకుని వచ్చారు. ఆ తంతుకుడికి మల్లికార్జున స్థానంలో శ్రీ గురువులే కనిపించారు. స్వామిగారి 7 సన్నిహిత భక్తులు, 7 పక్కపక్కని గ్రామాలకు పెద్దలు. ధనత్రయోదశి పర్వదినాన తమ ఇంటికి భిక్షకు రమ్మని ఒకే రోజు వచ్చి ఆహ్వానించారు. స్వామి మాకు తోచిన చోటుకు మేము వస్తామని చెప్పి వాళ్ళని పంపేశారు. కాని ఆ పర్వదినాన 7 రూపాలతో వాళ్ళందరి ఇంట ఆతిథ్యం గ్రహించి ఇటు 8వ రూపంలో గంధర్వపురంలోని తమ మఠంలో అందరికీ దర్శనం ఇచ్చారు. శ్రీపాద శ్రీవల్లభులుగా తాము అభయమిచ్చి బీదరి రాజుగా పుట్టిన చాకలి రవిదాసు వ్యాధితో బాధపడుతూ గాండ్గాపూర్ వచ్చినప్పుడు అతన్ని స్వస్థుణ్ణి చేసి అతనికి ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ అతని రాజ్యాన్ని వైభవాన్ని కూడా చూశారు. అటు తరువాత మాఘమాసం కృష్ణపక్షం పాడ్యమి శుక్రవారం నాడు శ్రీశైలం పాతాళగంగలో స్నానం చేసి శిష్యులు ఏర్పరిచిన ఒక పూల నావలో వెళ్తూ 1459లో అదృశ్యులైనారు. కాని ఈనాటికి అన్ని ప్రదేశాలలోని భక్తులను అనుగ్రహిస్తూనే ఉన్నారు. కృష్ణానది ఒడ్డున కురుంగడ్డలో ఇప్పుడు దాన్నే కురువపురం అంటున్నారు. శ్రీపాద శ్రీవల్లభులు భీమా, అమరజ నదుల సంగమ స్థానమైన గాండ్గాపూర్లో శ్రీ నరసింహ సరస్వతి స్వామివారు ఇద్దరూ ఈనాటికి ఆయా ప్రదేశాలలో భక్తుల కోరికలను మన్నిస్తున్నారు. కొంతమందికి కనిపిస్తున్నారు కూడా. ఇద్దరూ అదృశ్యులయ్యారే తప్ప భౌతిక కాయాలను వదలలేదు.